ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరమును చూచుటకు కృపనిచ్చిన దేవునికి స్తోత్రం. ప్రభువు నామం మహిమపరచబడాలి. గత సంవత్సరమంతా నడిపించిన దేవుడు ఈ సంవత్సరంలో మనలను నడిపిస్తాడు. ఆమేన్. ఆ రోజు పాత నిబంధన పరిశుద్ధులను అగ్ని స్తంభము చేత, మేఘ స్తంభము చేత నడిపించిన దేవుడు మన దేవుడు. ఆ రోజు యేసురాజు జన్మించినప్పుడు ఆ పరిస్థితులలో యేసు క్రీస్తును చూచుటకు ఆసక్తితో ఉన్నటువంటి ఆ జ్ఞానులను నడిపించిన ఆ నక్షత్రము వలె ఈ సంవత్సరములో ఎలాగు నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు, వీటన్నిటిలో మనకు బోధించి ఈ సంవత్సరమును ప్రభు మీకు మేలులతో అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మనితో అనుదినము గత సంవత్సరమంతా విని బలపడ్డారు. ఈ సంవత్సరం విని బలపడినట్లు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ప్రభువు మనకిచ్చేటువంటి వాగ్దానపు వాక్కు, యేసు దర్శించుచున్నాడు పరిచర్య కుటుంబములకు, యేసు దర్శించుచున్నాడు కుటుంబ సభ్యులకు. ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మనితో అనుదినము అనే క్లుప్త సందేశము అనుదినము విని బలపడుచున్న నా ప్రియ కుటుంబములకు ప్రభు ఇచ్చేటువంటి మాట, యెషయా ప్రవచన పుస్తకము 55వ అధ్యాయము 3వ వచనము, ఆ చివరి మాట, 3వ వచనము చివరి భాగము. ప్రభు బిడ్డలారా, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు నిత్య నిబంధనగా చేసేదను. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపలను, మరలా చెబుతున్నాను, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపలను మీకు నిత్య నిబంధనగా నేను చూపుదును, చేసేదను. ఈ వచనమే మన పరిచర్యకు, మన పరిచర్య కుటుంబములకు, మన యూట్యూబ్ ఫ్యామిలీస్కు, మన యేసు దర్శించుచున్నాడు పరిచర్యను ఆనుకొని ఉన్న ప్రతి ప్రార్థన కుటుంబములకు, ప్రత్యేకముగా పరిశుద్ధాత్మనితో అనుదినము క్లుప్త సందేశము వింటున్న కుటుంబములన్నిటికీ నా ప్రభువు ఇచ్చేటువంటి ఒక చక్కటి వాగ్దానం, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు నిత్య నిబంధనగా చేసేదను, చూపుదును. ప్రభు బిడలారా, ఆ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, నిత్యము, ఎల్లప్పుడూ నిత్యమైనటువంటి ఒక నిబంధన నేను మీకు చూపుదును అని ప్రభువు ఈ వాక్యము ద్వారా మనలను దర్శిస్తున్నాడు. స్తోత్రం. అందువలన దావీదుకు చూపిన ఆ శాశ్వతమైన కృపలను మీకును ప్రభువు చూపుతాడు. అదేమిటిది ఆ దావీదుకు చూపిన శాశ్వత కృపలు అని మీలో ప్రశ్న రేగుతుంది కదా. ఈరోజు సాయంకాలము 5 గంటలకు మన యొక్క జీసస్ మీట్స్ ఆన్లైన్ ఛానల్లో ప్రభు బిడ్డలారా, చెన్నై ఆవడిలో జరగబోచున్నటువంటి నూతన సంవత్సర ఆశీర్వాదపు కూడికలో మీరు వీలైతే చుట్టుప్రక్కల ఉన్నవారు రండి. లేదయ్యా మేము విదేశాలలో ఉంటున్నాము, లేదంటే మేము 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము, అలాగైతే మీరు ఆన్లైన్ మిస్ చేసుకోవద్దు. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును, నిత్య నిబంధన చేసేదను అన్నాడు కదా. అదేమిటి అన్న వివరములు ఈరోజు సాయంకాలము వినుటకు ఆసక్తితో మీరు కూడుకోవాలని, వినాలని మిమ్మలను కోరుచున్నాను. ప్రార్థించుకుందామా? ప్రేమ కలిగిన మా పరిశుద్ధమైన తండ్రి, కృపగా మీరు మాకు అనుగ్రహించిన ఈ సంవత్సరముకై స్తోత్రం. ప్రభువా, సంవత్సరమును దయా కిరీటముతో ధరింపచేయువాడవు.
మార్గములన్నీ సారములు వెదజల్లుచున్నవి అన్న లేఖనము ప్రకారము ప్రియమైనటువంటి బిడ్డలను కనుపాపవలే కాపాడండి. కీడుకు, దుష్టత్వమునకు, వ్యాధికి, ఆపదలకు, ప్రమాదములకు, కష్టములకు, వ్యర్థమైన ఒత్తిడిలకు తప్పించి కాపాడండి. కృపా క్షేమము బిడ్డలను వెంబడించాలి. ఈరోజు సాయంకాలం జరగబోయేటువంటి వాగ్దాన ప్రభువా, ఆ యొక్క కూడికను మాకు ఆశీర్వాదకరముగా మార్చండి. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. ప్రభువా, సమీపములో చుట్టుప్రక్కల తిరువల్లూరు, కాంచీపట్టు, చెంగల్పట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను తీసుకొని రండి. దూరంలో నుండి రాలనటువంటి వారికి ఆన్లైన్లో వారు కలుసుకునేలాగా చేయండి. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మిమ్మలను భరిస్తుంది, వెంబడిస్తుంది. ప్రభు చిత్తమైతే సాయంకాలం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.